నేను ఇవాళ నాటుకోడి ఎలా వండుతానో చూపిస్తాను. నేను ఎలా వండుతానో అని ఎందుకు అనట్లేదంటే, ఇది యాక్చువల్గా నా రెసిపీ కాదండి, మా పిన్ని వండుతారనమాట. అంటే మా బాబాయ్ వాళ్ళ భార్య. అయితే తను చాలా బాగా వండుతుంది. ఎంత బాగా వండుతుంది అంటే అసలు ఏ వండినా సరే, అంటే ఏదైనా రోటి పచ్చడి కానీ ఏదైనా కూర ఏది వండినా కూడా అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట వంటలు. సో ఇది తన రెసిపీ. నేను ట్రై చేస్తున్నాను, బాగా వస్తుందా లేదా అనేది తర్వాత సంగతి. ఫస్ట్ అయితే నేను ట్రై చేస్తున్నాను. తనైతే చాలా బాగా వండుతారు. అయితే ఫస్ట్ కానీ తను విడిగా వండుతారు గిన్నెలో, కానీ ఆ చికెన్ ఉడుకుతుందా లేదా అని ఒక డౌట్తో నేను కుక్కర్లో వేస్తున్నాను. ఇది అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఇది వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఇది టోటల్గా తను ఎలా వండుతుంది అలాగే ట్రై చేస్తున్నాను నేను. లెట్స్ సీ అంత టేస్టీగా వస్తుందో లేదో, అసలు టేస్టీగానే ఉంటుందో లేదో చూద్దాం. సో ఫస్ట్ ఇదైతే కొంచెం వేగనిద్దాం. ఇంత కారమా అని అనుకోకండి, పచ్చిమిరపకాయలు చాలా గ్రీన్గా ఉన్నాయన్నమాట, అందుకోసం అని అంత గ్రీన్గా ఉంది. నేను ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అంతే. ఇది ఇలా బాగా వేడయ్యి ఉడుకుతుంది కదా, ఇదేం బాగా డీప్ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం బాగా వేడయ్యి ఉడికితే చాలు. ఇప్పుడు ఇది ఒక కోడి అన్నమాట, ఇది కిలో మీద ఇంకొంచెం ఉంది. సో ఇది మొత్తం నేను వేసేస్తున్నాను ఇందులో. ఇది ఎంతసేపట్లో ఉడుకుతుంది, ఎన్ని విజిల్స్ ఉడుకుతుంది నాకు అస్సలు ఐడియా లేదు. చూద్దాం, నార్మల్గా మనం వండి చూద్దాం, విజిల్స్ ఎన్ని పెట్టాలో చూద్దాము. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇదంతా ఇలా కలిసేలాగా కలిపాను కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దీంట్లో వచ్చిన నీళ్ళన్నీ ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆ మసాలాలు ఏం వేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే దీన్ని ఇలాగే హైలోనే పెట్టుంచండి, అప్పుడప్పుడు కలుపుకుంటూ ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. నీళ్ళు చాలా వరకు ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కారం, మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాము అండ్ కొంచెం చెక్క లవంగం అది మసాలా కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కానీ కొంచెం కూర ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కూడా కదా, అలా అని మరి తినలేనంత ఘాటు వేసుకోవద్దు. సో ఇంకొంచెం సేపు ఇది కొంచెం బాగా కలిసేలాగా కలుపుకొని, ఇంకొంచెం తడి ఏదైనా ఉంటే ఎగరనిద్దాం. ఈ నీళ్లు మొత్తం ఎగిరే లోపల మనం ఏం చేయాలంటే, ఒక 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు గసగసాలు, కొంచెం కొన్ని లవంగాలు, కొంచెం చెక్క, ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇవేమి వేపాల్సిన అవసరమేం లేదండి, ఇవి ఇలాగే మెత్తగా కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా చేసుకుందాం. ఈ లోపల అది ఎగిరిపోతుంది, అప్పుడు ఇది వేసేయచ్చు అందులో. నేను మసాలా వేసేటప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయానండి. నేను మసాలా వేసేసి కొంచెం వాటర్ కూడా పోసాను. ఇంకొంచెం వాటర్ పోద్దాం. సో ఆ మిక్సీలో తీసిన నీళ్ళు కూడా పోసేస్తున్నాను. ఏం లేదు, ఆ చెక్క లవంగం గసగసాలు ధనియాలు ఉన్నాయి కదా, అవి మెత్తగా మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాం, అది ఇందులో వేసారనమాట. అది వేయటం నేను రికార్డ్ చేయటం మర్చిపోయాను. సో సారీ అబౌట్ దాట్. ఇప్పుడు మనం మూత పెట్టి హైలో ఒక విజిల్ రానిచ్చిన తర్వాత
సిమ్లో ఒక 4 విజిల్స్ పెడతాం. హైలో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత మీడియం సిమ్లో పెట్టి ఒక 4 విజిల్స్ అయిన తర్వాత చూద్దాం ఉడికిందా. సరే లేకపోతే ఇంకో 1-2 విజిల్స్ పెడతాం. సరేనా? చూస్తుంటే ఉడికినట్టే ఉంది, చూద్దాం. సారీ, ఉడికింది చూసారా? సాఫ్ట్గా ఉడికిపోయింది. ఓకే, నేను హైలో ఒక విజిల్, సిమ్లో 4 విజిల్స్ రానిచ్చాను అనమాట. పర్వాలేదు, ఉడికిపోయింది. ఇప్పుడేం దగ్గర పడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కొంచెం టైట్గానే ఉంది. జస్ట్ ఒక్క నిమిషం కొత్తిమీర వేసే వరకు అలా ఉంచుదాం. ఉప్పులు కారాలు టేస్ట్ చేద్దాం. ఆహా, పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ. ఉప్పు కూడా సరిపోయింది, ఘాటుగానే ఉంది. ఓకే, ఇప్పుడు కొత్తిమీర వేసి దించేయటమే. కొంచెం సిమ్లో పెడదాం, సో ఆయిల్ అంతా ఇలా పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే అండి, సో వేడి వేడి నాటుకోడి మా పిన్ని స్టైల్లో నేను చేశాను. సో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇదే స్టైల్లో వండుకుంటారా అది కూడా చెప్పండి. అండ్ ఒకవేళ మీకు నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నిజంగా రెసిపీస్ బాగున్నాయి అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.